హలో ఫ్రెండ్స్, నిన్నైతే మనకు ఒక ఆర్డర్ వచ్చిందండి. దాని తాలూకా వర్క్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం 12 కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాము. మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో కొంత మ్యాటర్ అయితే ఉంటుంది. ఒకటేమో డోము, అదేమో బుల్లెట్, ఇంకొకటేమో పీటీ కెమెరా అనమాట. పీటీ కెమెరా అనేది మీకు తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది ఇల్యూమాక్స్ కెమెరా అండి, CP+ బ్రాండ్. ఇందులో ఆడియో కూడా ఇన్బిల్ట్ వచ్చింది. నైట్ టైం కాగానే కెమెరాస్ ఆటోమేటిక్గా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అనమాట. సో మనకు నైట్లో కూడా కలర్గా కనిపిస్తుంది ఇమేజ్ అనేది. మనకు చూడొచ్చు, ఇది ఫైబర్ బాడీ. ఇందులో మొత్తం 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి మెటల్ బాడీ, ఒకటి ఫైబరు, మూడోది ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనేది కొద్దిగా లో కాస్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా కొద్దిగా లోనే చూపిస్తుంది ఇమేజ్ అనేది. మెటల్ బాడీకి వచ్చాక కొద్దిగా హైలీ ఉంటుంది అనమాట. కొద్దిగా కాస్ట్ పరంగా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా డిస్టర్బింగ్ చేసే ఏరియాలలో అది వాడతారనమాట. ఫ్యాక్టరీస్ కానీ, కంపెనీస్ కానీ అవుట్డోర్ పర్పస్ వాడచ్చు అది. ఇది ఫైబర్ బాడీ, ఇది కూడా అవుట్డోర్ వాడచ్చు. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఒక రెస్టారెంట్ అండి, రెస్టారెంట్ కాము హోటల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం సెటప్ ఇక్కడ ఫిక్స్ చేసాము. ఇదే అండి మొత్తము మనం 12 కెమెరాస్ ఫిక్స్ చేయాల్సిన ఏరియాలో. మీకు ఇక్కడ కేబుల్ కూడా మొత్తం కనిపించకుండా చేయాలని చెప్పాడు అనమాట. మేము కేబుల్ మొత్తం కూడా POP నుంచి లాగాము. POP నుంచి లాగినప్పుడు కొన్ని డ్యామేజెస్ అవుతాయండి, ఈ విధంగా అవుతాయి. కానీ ఇలా డ్యామేజ్ అయిన కేబుల్ తోటి కస్టమర్కి ఎలాంటి సంబంధం ఉండదండి. మొత్తం మేము ఫిట్టింగ్ చేసి కస్టమర్ చేతిలో పెట్టేంత వరకు అంతా మా బాధ్యత ఉంటుంది. సో మేము మళ్ళీ ఆ కేబుల్ తీసేసి మళ్ళీ కొత్త కేబుల్ వేసి లాగామన్నమాట. దాని కాస్ట్ కూడా మేము భరించాలి, తప్పదు. సో అందుకే చాలా జాగ్రత్త చేస్తామండి. ఏ సైట్ అయినా కానీ సైటు మాదనేది చేస్తాం తప్పితే అలా ఎలా పడితే అలా చేసేసి చేతులు తీసుకొని వెళ్ళాము. సో మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా పర్టికులర్గా కెమెరా అనేది ఇది పీటీ కెమెరా. మీకు ఇందాక చెప్తాను ఉన్నారు కదా. ఇక్కడ ఏంటంటే మీకు కార్నర్లో ఫిట్ చేస్తే 2 కార్నర్స్ 2 సైడ్స్ ఒకేలా కవర్ కావాలని చెప్పాడు అనమాట. సో ఒక కెమెరా ఫిక్స్ చేస్తే మనకు 2 సైడ్ నుంచి వచ్చేది మొత్తం కూడా కవర్ కావాలని చెప్పాడు అనమాట. సో దాన్ని మెజర్ చేసుకొని ఎగ్జాక్ట్ పాయింట్లో ఫిక్స్ చేసాము. అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియో కూడా, 2 సైడ్ నుంచి ఎలా వచ్చుద్ది ఏంటి అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కెమెరాస్ అయితే ప్లేస్ చేసాము. దాదాపు ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ఉందన్నమాట, కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు, కేబుల్ కూడా ఎక్కడ కనిపించకుండా నీట్గా లాగేసాము. ఇక్కడ వేరే వాళ్ళు కూడా వర్క్ నడుస్తుంది అనమాట. సో మేము కేబుల్ కనిపించకుండా ఉండాలంటే వర్క్ జరిగేటప్పుడు చేసుకుంటే బెటరు, అలానే చేసామన్నమాట. ఎలక్ట్రీషియన్ కూడా కొద్దిగా మాకు హెల్ప్ చేశాడనమాట. సో దానివల్ల ఇంకా కొద్దిగా ఈజీ అయిన వర్క్. మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. మొత్తం 12 కెమెరాస్ అనమాట. మీకు ఇది లైవ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనమాట. ఆ 2 నుంచి వచ్చే పర్సన్స్ కానీ ఏదైనా ఇష్యూ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్లేస్. సో దాని గురించి అని ఇక్కడ పెట్టమన్నా అనమాట. మీకు కెమెరా ఒకసారి చూసాను పొజిషన్ అనేది, 2 సైడ్ నుంచి ఎలా కవర్ అవుతుంది అసలు ఏంటి అని.